ఉత్కంఠ పోరులో భారత్ పోరాడి ఓడింది. లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. ఇక రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత అనాలిసిస్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే స్వామి గారు. వెంకటేష్ గారు, ఈరోజు లార్డ్స్ లో టీమిండియా ఓటమిని ఏ విధంగా చూస్తారు? దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? జస్ట్ 22 రన్స్ తేడాతో ఓడిపోయారు ఇండియా. చాలా లాస్ట్ వరకు పోరాడారు. ముఖ్యంగా ఒక స్టేజ్ లో అంటే నితీష్ రెడ్డి అవుట్ అయిన తర్వాత, నితీష్ రెడ్డి ఐ థింక్ 1-1-2 దగ్గర అక్కడ అవుట్ అయ్యాడు నితీష్ రెడ్డి. ఆ టైంలో ఇంకా ఖచ్చితంగా చాలా తొందరగా ఓటమి తప్పదు, లంచ్ లోపల లేకపోతే లంచ్ తర్వాత అన్నట్టుగా అనిపించింది. కానీ లాస్ట్ లో బుమ్రా అండ్ జడేజా మధ్య ఒక పార్ట్నర్షిప్, చివరిలో సిరాజ్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక హాఫ్ సెంచరీ, ఇక్కడ ఒక హాఫ్ సెంచరీ, లాస్ట్ టెస్ట్ లో కూడా 2 హాఫ్ సెంచరీ చేశాడు. చివరి దాకా జడేజా 61 నాట్అవుట్ పోరాడాడు. అల్టిమేట్ గా 22 రన్స్ సపరేటెడ్ ఫ్రమ్ ది కింగ్. మనకి ఏమనిపిస్తుంది అంటే లాస్ట్ లో ఇంత బాగా ఆడారు అంటే బాల్ కాస్త మెత్తబడింది. బ్యాటింగ్ వాజ్ మచ్ మోర్ ఈజీ వెన్ బుమ్రా అండ్ సిరాజ్ వర్ బ్యాటింగ్. బట్ ముందున్న ఆటగాళ్ళు పంత్ గానీ, రాహుల్ గానీ, లేకపోతే మన టాప్ ఆర్డర్ ప్లేయర్స్ ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే ఈ మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళేమో అని అనిపించింది. సో నియర్ అట్ సో ఫార్. చాలా గట్టి ప్రయత్నం. సో లాస్ట్ లో చాలా మంచి ఫైట్ బ్యాక్ అది చేశారు ఇండియా, కానీ దట్ వాజ్ నాట్ ఎనఫ్. బట్ ఒకటేంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండియా ఓడిపోయింది ఈ సిరీస్ లో. 2 టెస్ట్లు ఓడిపోయింది, 1 టెస్ట్ గెలిచింది. ఓడిపోయిన 2 టెస్ట్లో కూడా మన వాళ్ళు చాలా గట్టిగా పోరాడారు. గెలిచిన టెస్ట్ మ్యాచ్ లో చాలా పెద్ద మార్జిన్ తో గెలిచారు. సో సిరీస్ స్టిల్ వైడ్ ఓపెన్. ఒక మ్యాచ్ వెనకబడినప్పటికీ ఇండియా మ్యాచ్ లో కూడా చాలా గట్టి ఫైట్ ఇచ్చింది. ఆ విధంగా చూస్తే మన ఇండియన్ టీమ్ ని మనం అప్రిషియేట్ చేయకుండా ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.